వాళ్ళ సర్వర్ లో చూసి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపు నా లాస్ట్ కనెక్షన్ మిస్ అయిపోయింది. ఫ్రెండ్ నైట్ రావాలి, ఇప్పుడు వస్తుంది, తను పిక్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఏం పిల్ల డీబీకి ఒక దండం రా బాబు. ఎంత మంది ఫ్రస్ట్రేట్ అయినారు తెలుసు. ఏంటి అంటే ముందు ట్రైన్ ఉంది కదలట్లేదు, సో మేము ఆపేయాల్సి వచ్చింది అని అనౌన్స్మెంట్లు ఇస్తున్నాడు. ఆర్బీ ఎక్కినా, ఆర్బీలో వాష్రూమ్స్ ఉండవు. కండక్టర్ గారిని అడిగితేనేమో మాకు గాలాడట్లేదు, మేము ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, డోర్స్ అన్న ఓపెన్ చేయండి అంటే డోర్స్ అట్లా ఓపెన్ చేయడానికి రాదు, రూల్స్ కి అగేన్స్ట్. నాకు 7:30కి అట్లా రీచ్ అయినా. 2 hours అంటే ఆల్మోస్ట్ 9కి మనం ఇంట్లో ఉండాలి. ఆర్ఈస్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. డీబీ యాప్ పని చేస్తలేదు. మాత్రం ట్రైన్ వెళ్ళిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫర్మేషన్ సెంటర్ లో అడుగుదామంటే ట్రైన్ తీసుకొని అక్కడ వెళ్ళి వాళ్ళ సర్వర్ లో చూసి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపు నా లాస్ట్ కనెక్షన్ మిస్ అయిపోయింది. హోటల్ బుక్ చేసుకొని హోటల్ కి మళ్ళీ డబ్బులు పే చేయడు. అఫ్ కోర్స్ హోటల్ కి పే చేయడు వాడు. ఐసీలకైతే పే చేస్తాడు, కాంపన్సేట్ చేస్తాడేమో గానీ ఆర్ఈలకు ఎందుకు చేస్తాడు? సైట్ ఇస్ గెల్డ్ అని అంటారు, అదే టైమ్ ఇస్ మనీ అని అంటారు. సైట్ ఇస్ గెల్డ్ అని. ఎగ్జాక్ట్లీ. డీబీకి అది వర్తించదు. ఓ మై గాడ్. నాకు డీబీలో పనిచేసే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ప్రాజెక్ట్స్ అన్ని చాలా డిలేగా జరుగుతున్నాయి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఒక రేర్ కేసులో జరిగింది, బట్ ఆ వింటర్ లో వేరే లెవెల్ ఎక్స్ట్రీమిటీ ఉంటుంది. కోల్డ్ ద్వారా ఉండే కష్టం. ఒక్కొక్కసారి విలేజ్ లో వదిలేస్తాడు, అక్కడ నుంచి టాక్సీ పట్టుకుని వెళ్ళమంటాడు. ఆ టాక్సీ కోసం వెయిట్ చేస్తున్న చలిలో వణుకుతూ నుంచోవాలి, అర్ధరాత్రులు, అలాంటివన్నీ చాలా పడ్డాయి. ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం లైసెన్స్ మాత్రం చేయండి. ఓకే, కలుద్దాం మరి, బాయ్.